Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వృత్రుడు దేవతలను జయించుట. వృత్రుని చంపుటకు ప్రణాళిక సిద్ధమగుట. విష్ణుదేవుడు చెప్తున్నాడు, శ్రేష్టమైన దేవతలారా, మీరు భయపడకండి. అందరికీ అంగీకారమైన ఒక ఉపాయం నాకు తెలియను. వృత్రాసురుని చంపుటకు ఆ ఉపాయమును మీకు చెప్తాను. దానివలన మీరు పరమసుఖాన్ని అనుభవిస్తారు. బలము, బుద్ధి, అర్థము లేక కపటము ఏ పద్ధతినైనా అవలంబించుట మీ కర్తవ్యము. అట్టి ఉపాయముతోనే మీరు దీనిని సాధించాలి. సుహృదులు దుష్టుల ఎడల సామధానాది 4 ఉపాయములను ప్రయోగిస్తారని తత్వదర్శులగు పురుషులు చెప్తారు. ఈ దైత్యుడు తపస్సుతో బ్రహ్మను ఆరాధించాడు. బ్రహ్మ వరములనిచ్చాడు. అందువలన వరప్రభావముతో ఇప్పుడతడు దుర్జయుడయ్యాడు. త్వష్ట సృష్టించిన ఆ దైత్యుని జయించుటకు ఏ ప్రాణియును సమర్థుడు కాదు. బలమునందు వారికంటే అధికుడైన కారణమున శత్రువు యొక్క రాజధాని మీద అధికారమును పొందుటకు యోగ్యుడయ్యాడు. దేవతలారా, ఆ వృత్రాసురుడు మిగుల అజేయ శత్రువు. సామనీతిని ప్రదర్శించకుండా సఫలత పొందుట అసంభవము. ఏదో ఒక ప్రలోభం చేత మొదట అతనిని వశపరుచుకోవాలి. తరువాత అవసరమును చూచి అతనిని చంపాలి. కనుక గంధర్వులారా, మీరందరూ మిగుల పరాక్రమవంతులైన ఆ దానవుని దగ్గరకు వెళ్ళండి. సామనీతిని ఆశ్రయించండి. నేను ఇంద్రునికి తప్పక సహాయం చేస్తాను. అందులకు అతని శ్రేష్టమగు వజ్రాయుధమునందు గుప్త రూపమున ప్రవేశిస్తాను. దేవతలారా, ఇంకనూ సమగ్రముగా సమయము కొరకు నిరీక్షించండి. ఆయువు సమాప్తమగుటతోడనే వాడు మరణించును. ఇది తప్ప ఈ కార్యమునందు సఫలత లభించుట అసంభవము. గంధర్వులారా, మీరు వృత్రాసురుని వద్దకు వెళ్ళండి. అతనితో మాట్లాడి ఇంద్రునితో మైత్రిని కలగజేయండి. లేకపోయినచో ఈ కార్యము జరగదు. స్వయముగా నేను వామన రూపమును ధరించి బలిచక్రవర్తిని వంచి తిని. ఒకసారి నేను మోహిని రూపమును ధరించి తిని. దానివలన సకల దైత్యులు మోసపోయారు. అందువలన మీ హితమును దృష్టిలో ఉంచుకొని మీరు మంగళప్రదురాలగు భగవతి యోగమాయ వద్దకు వెళ్ళండి. దేవతలారా, ఆమెను శరణుజొచ్చి భావభావితులై మంత్రమును పఠించి స్తుతించండి. తప్పక ఆ దేవి మీకు సహాయం చేయును. ఆ పరాప్రకృతిమయి సత్వస్వరూప భవానికి మనము నిరంతరము ప్రణామం చేసేదము. ఆ దేవి కామరూపిణి. ఆ మాత కృప వలన సిద్ధియును కోరికలను సులభమగును. దుష్టులకు ఆ తల్లి దర్శనము దుర్లభము. ఆ దేవిని ఆరాధించుట వలన కేవలము ఇంద్రుడే సంగ్రామరంగమున శత్రువులను వధించగలడు. ఎందుకనగా మోహినీ స్వరూప భగవతి యోగమాయ ప్రభావము వలన ఆ సమయమున వృత్రాసురుడు మోహితుడై ఉండవచ్చును. అట్టి స్థితిలో మిగుల సులభముగా ఆ దైత్యుడు వధింపబడగలడు. పరమపూజ్యురాలగు జగదంబ ఆవిర్భవించినప్పుడే ఇదంతయును జరగగలదు. మిగతాది తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.